హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలాం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మోసిన్ సోల్డ్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీని అయితే తయారు చేసి చూపించబోతున్నాను. హైదరాబాద్ దావత్లో ఎక్కడ చూసినా కానీ, ఏ పిడిలో చూసినా కానీ ఈ డబుల్ కా మీఠా రెసిపీ అనేది కంపల్సరీగా ఉంటుంది. అయితే ఈ డబుల్ కా మీఠాని ఆంధ్రాలో ఒక స్టైల్లో, తెలంగాణ ఒక స్టైల్లో తయారు చేస్తారు కదా. నేను ఈరోజు మీకు పర్ఫెక్ట్ డబుల్ కా మీఠాని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను, అది కూడా బావర్చి స్టైల్లో. సో యాజ్ ఇట్ ఈస్ గా స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఫాలో అయిపోండి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈ డబుల్ కా మీఠాని ఆల్మోస్ట్ అందరూ మిల్క్ బ్రెడ్ తోనే తయారు చేస్తుంటారు. అలా కాకుండా డబుల్ కా మీఠా కోసం సపరేట్ గా బ్రెడ్ అమ్ముతారండి. సో అది తెచ్చుకొని చేసుకున్నారనుకోండి, చాలా టేస్టీ అండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను ఇక్కడ 600 గ్రాముల బ్రెడ్ ని అయితే తీసుకున్నాను. వాళ్ళ దగ్గరే కట్ చేయించుకొని తెచ్చుకున్నాను. ఇలాగా ఇదే స్వీట్ లోకి ఒక 20 జీడిపప్పు, ఒక 10 బాదం పప్పు, ఒక 10 పిస్తా పప్పు ఇలా సన్నగా కట్ చేసి పక్కకైతే పెట్టుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే డీప్ ఫ్రై చేసుకుందాం. దీనికోసం ఒక చిన్న పాన్ పెట్టుకొని కాస్త వేడైన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని కాస్త వేడయ్యాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు పలుకులు వేసుకొని బాగా చక్కగా మంచి కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సపరేట్ గా ఒక ప్లేట్ లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు కావాలంటే నూనెకి బదులుగా నెయ్యిలో కూడా డ్రై ఫ్రూట్స్ ని వేయించుకోవచ్చు. ఈ రెసిపీకి నెయ్యి వేసినా వేయకపోయినా పెద్ద తేడా ఏముండదండి. నేనైతే ఇక్కడ నూనెలోనే వేయించి డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకున్నాను. సో చూసారా, మనం చక్కగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే తీసుకొని ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు నూనె వేసుకొని డీప్ ఫ్రైకి ఎంత వరకు సరిపోతాయో అంతవరకు నూనె అయితే వేసుకొని నూనె కాస్త బాగా వేడైన తర్వాత ఇందులోకి ఈ బ్రెడ్ ముక్కలను అయితే ఒక్కొక్కటిగా ఈ నూనెలోకి అయితే వేసుకుందాము. మీకు కావాలంటే కొంచెం వెడల్పుగా, కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. నాకు ఈ మాత్రం సైజ్ సరిపోతాయి కాబట్టి నేను ఇలా కట్ చేయించి తీసుకొచ్చుకున్నాను. బ్రెడ్ అనేది ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీరు హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకున్నారనుకోండి, తొందరగా కలర్ మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా సిమ్ లో పెట్టేసుకుని ఫ్రై చేసుకున్నారనుకోండి, ఇలా మంచి చక్కటి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది. చక్కగా రోస్ట్ అయింది. ఇప్పుడు ఒక పెద్ద కడాయి అయితే తీసుకొని కాస్త వేడయాక ఇందులోకి 1.5 నుంచి 2 గ్లాసుల నీళ్లు అయితే వేసుకుందాం. నీళ్లు కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి మనం 600 గ్రాముల బ్రెడ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 600 గ్రాముల పంచదార వేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ రెసిపీని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో చేసి అయితే చూపిస్తా అని చెప్పాను కదా. సో ఎక్కువ బ్రెడ్ తీసుకుంటే ఇంకాస్త చక్కెరని అయితే పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న చక్కెర అంతా కూడా చక్కగా ఈ నీటిలో కరిగిపోవాలి. మరి చక్కెర పాకం అయితే అవసరం లేదండి, జస్ట్ ఈ నీళ్ళల్లో కరిగిపోతే సరిపోతుంది. చక్కెర పూర్తిగా కరిగిపోయే లోపు మనం ఇప్పుడు పచ్చికోవాని అయితే కలుపుకుందాం రండి. ఇప్పుడు ఇలాంటి వెడల్పాటి ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులోకి 150 గ్రాముల పచ్చికోవాని ఇలా విడివిడిగా చేసి బౌల్లోకి అయితే వేసుకోండి. ఇలా విడిగా చేసుకొని వేసుకోవడం వల్ల మనం చక్కటి స్మూత్ పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చికోవాలో ఎక్కడ కూడా గడ్డలు అనేదే లేకుండా స్పూన్ తో చక్కగా చిదిమేసి ఇందులోకి ఒక 1/2 లీటర్ పాలనైతే నేను ఈ స్వీట్ లోకి వాడుతున్నాను. అందులో నుంచే ఒక చిన్న గ్లాస్ పాలనైతే ఇందులోకి వేసుకుందాం. ఈ వేసుకున్న పాలలోకి ఈ కోవా అంతా కూడా చక్కగా కలిసిపోయి మంచి చిక్కటి పేస్ట్ లాగా అయిపోయేంత వరకు కలిపి పక్కనైతే పెట్టుకుందాం. చూసారా, కోవాని కలుపుకునే లోపు చక్కెర అంతా చక్కగా కరిగిపోయి మరుగుతోంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని ఒకే ఒక చిటికెడు ఫుడ్ కలర్ నైతే వేసుకుందాం. ఫుడ్ కలర్ మాకు ఇష్టం లేదండి అనుకున్న వాళ్ళు మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే హ్యాపీగా వాడుకోవచ్చు. దాన్ని ఒకసారి ఈ కలర్ ని చక్కగా కలిసేంత వరకు కలుపుకొని ఈ మిగిలిన పాలు మొత్తాన్ని ఇందులోకి వేసుకుందాం. పోసుకున్న పాలంతా కూడా చక్కెరలోకి చక్కగా కలిసేంత వరకు కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇలా పూర్తిగా మరుగుతుంది అనుకున్నప్పుడు ముందుగానే మనం కలిపి పెట్టుకుని కోవాని ఒక 2 టీ స్పూన్లు అలా పక్కకు పెట్టుకొని ఈ మిగతా మిశ్రమం మొత్తం కూడా ఈ పాలలోకి వేసేసుకుందాం. ఈ రెసిపీ తయారు చేసేటప్పుడు కోవా అనేది చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి. వేసుకున్న కోవా మొత్తం కూడా పాలలోకి కలిసేంత వరకు కలుపుకోండి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఇక్కడ మీరు తీపి కోవా వేసుకొని చక్కెరని తగ్గించుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ పచ్చి కోవానే వాడుతున్నాను. ఇలా పూర్తిగా మరిగింది అనుకున్న తర్వాత మనం ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ మరుగుతున్న పాలలోకి వేసుకుందాం. ఈ బ్రెడ్ వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా అడుగంటకుండా ఉండాలంటే బ్రెడ్ ముక్కలు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా వేసుకోకూడదు, విడివిడిగా ఉండేలాగా వేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ ముక్కలంతా వేసుకున్న తర్వాత ఒకసారి గరిట అయితే తీసుకుని ఇలా కిందకు ఒక్కసారి ఒత్తుకోండి. బ్రెడ్ ముక్కల్లోకి తీపి అనేది బాగా పడుతుంది.
ఇక్కడ మరుగుతున్న నీళ్లు మొత్తం గూడా ఈ బ్రెడ్‌లోకి పూర్తిగా పీల్చుకొని ఇలా కాస్త చిక్కబడిపోవాలి. ఇందులో ఉన్న నీరంతా కూడా ఇంకిపోయింది అనుకున్న తర్వాత మనం ముందుగానే పక్కకైతే పెట్టుకున్నాం గదా! ఈ కోవా మిశ్రమం. ఈ మిశ్రమం మొత్తం గూడా దీనిపైకి ఇలా వేసేసుకోండి. చూసారా ఎంత చక్కగా రోస్ట్ అయ్యాయి గదా! ఈ డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం గూడా దీంట్లోకి వేసేసుకుందాము. నేను 600 గ్రాముల బ్రెడ్ తీసుకొని చేస్తున్నాను కాబట్టి మీకు పక్కా మెజర్‌మెంట్స్ అయితే చెప్పాను డ్రై ఫ్రూట్స్‌తో సహా. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ కాస్త ఎక్కువైనా కూడా క్రంచీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల మిల్క్ మేడ్‌ని అయితే వేసుకుందాం. చక్కెర ఆల్రెడీ మనం 600 గ్రాముల వరకు వేస్తున్నాం కాబట్టి 2 టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది. స్వీట్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త మిల్క్ మేడ్‌ని పెంచుకోవచ్చు హ్యాపీగా. ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం కూడా నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే చేశాను. హై ఫ్లేమ్ లో పెట్టి చేసుకున్నారనుకోండి కింద అనేది అడుగంటిపోయి కింద ఉండే బ్రెడ్ పీసెస్ మొత్తం కూడా నుజ్జు నుజ్జుగా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేసుకోవడం వల్ల ఇలా దేనికది సపరేట్ గా మనం వేసిన బ్రెడ్ పీసెస్ సపరేట్ గా వస్తాయి మనకు. ఇప్పుడు దీనిపైకి ఒక హాఫ్ టీ స్పూన్ మిల్క్ మేడ్ ని ఇలా కాస్త డెకోర్ చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఒక పీస్ అయితే కట్ చేసి చూపిస్తాను ఎంత జ్యూసీగా ఉందో. ఎక్కడ కూడా ఆ బ్రెడ్ లోపల ఉండే పచ్చితనం ఎక్కడ లేదు. పీస్ లోపలి వరకు చాలా జ్యూసీగా ఉంది కట్ చేస్తుంటేనే. సో డబుల్ కా మీఠాని ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోసిన్ సోల్డ్. మీకు ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.